మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వంభర'. ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. 'విశ్వంభర'లో కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. 5గురు అక్క చెల్లెళ్లకు సోదరుడుగా చిరంజీవి నటించారు. సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ఇది. విజువల్ ఎఫెక్ట్స్కి పెద్దపీట వేశారు. దేవుడు, దైవత్వం అనే కాన్సెప్టులకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్తో ఈ సినిమా చేస్తున్నారు. ఇక గత ఏడాది వచ్చిన టీజర్ తర్వాత సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దాంతో మెగా ఫ్యాన్స్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం నుండి మొదటి సాంగ్ని త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆయన ఇప్పటికే పాటలను కంపోజ్ చేశాడట. అందులోనే ఒక మాస్ సాంగ్ని త్వరలో విడుదల చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సాంగ్తో సూపర్గా వచ్చిందని, ఈ సాంగ్తో అంచనాలు భారీగా పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తుంది. 'విశ్వంభర' చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. సోషియో ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే 'విశ్వంభర' చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ కారణంగా సమ్మర్కి రిలీజ్ వాయిదా పడింది. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆష్కా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, అశ్రిత వేమిగంటి నండూరి మరియు కునాల్ కపూర్లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దాదాపు 200 కోట్లతో తీస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.